ప్రజలారా జాగ్రత్త! ఇంటర్ ఫలితాలు 2026 మిగిల్చిన విషాదం ఇది. ఒక్క రోజులోనే 7గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారంటే ఒకసారి ఆలోచించండి. ఎందుకు అంత దారుణమైన నిర్ణయాలు తీసుకున్న విషయాలు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. తెలంగాణలో ఆదివారం ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఇంటర్ ఫలితాలు పలు కుటుంబాల్లో తీరని ఆవేదన మిగిల్చాయి పాపం. పరీక్షల్లో ఫెయిల్ అవ్వమనే మనస్తాపంతో రాష్ట్ర వ్యాప్తంగా వేరు చోట్ల 6గురు విద్యార్థులు అర్ధరాంతరంగా ప్రాణాలు తీసుకున్నారు. మెదక్, సూర్యాపేట, ఆదిలాబాద్, మహబూబ్నగర్, హైదరాబాద్, ఖమ్మం జిల్లాలో ఈ దారుణ ఘటనలు చోటు చేసుకున్నాయి. ఏప్రిల్ 12న ఉదయం ఫలితాలు వెలువడిన తర్వాత తమ మార్కులు చూసుకున్న పలువురు విద్యార్థులు ఇంటర్ సబ్జెక్టులో ఫెయిల్ అయినట్లు తెలుసుకుని తీవ్ర మనస్తాపం చెందారు. అనంతరం వరుస ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మెదక్ జిల్లాకు చెందిన చాకల సాయిరాం 2 సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాడు. ఆదిలాబాదు జిల్లాకు చెందిన జూలపల్లి సౌజన్య 2 సబ్జెక్టుల్లో, మహబూబ్నగర్కు చెందిన జుక్కుల శ్రావణి 2 సబ్జెక్టులో ఫెయిల్ కావడంతో వీరంతా ఇళ్లలోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇక సూర్యాపేట జిల్లాకు చెందిన ఎడ్ల సౌజన్య జువాలజీ సబ్జెక్టులో ఫెయిల్ అయింది. ఇంట్లోని బాత్రూంలో ఉరివేసుకుని తనువు చాలించింది. హైదరాబాద్ వారసుగూడకు చెందిన మరో విద్యార్థి కోయడ కళ్యాణి బేగం 4 సబ్జెక్టులో ఫెయిల్ అయింది. గుడ్ బై, నా ఇంటర్స్ రిజల్ట్ చూడొద్దు అని సోదరుడికి ఫోన్లో మెసేజ్ పంపి ఆత్మహత్య చేసుకుంది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం పరిధిలోని ఫరూక్ నగర్ మండలం దోసకల్ గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి అభియాదవ్ పట్నంలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అభియాదవ్ 2 సబ్జెక్టులో ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లాకు చెందిన గంగదేవుల అక్షంత్ అనే విద్యార్థి ఫలితాలకు ముందే ఫెయిల్ అవుతారనే భయంతో 2 రోజుల క్రితం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ ఆదివారం విడుదలైన ఫలితాలలో అన్ని సబ్జెక్టులో కలిపి ఏకంగా 347 మార్కులతో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. కుమారుడి మార్కులు చూసిన మృతుడి తల్లిదండ్రులు కన్నీరు అవుతా ఉన్నారు. ప్రియ నేస్తం, మార్కులు పరీక్షలు కోసమే నువ్వు పుట్టలేదు. ఫెయిల్ అయితే మళ్ళీ చదువు. మే నెలలో 13వ తేదీ నుంచి జరిగే సప్లిమెంటరీ పరీక్షలు కసిగా రాసి పాస్ అయి చూపించాలి. అంతేగాని నెల రోజులు టైం ఉంది. నువ్వు ఫెయిల్ అయిన 1-2 సబ్జెక్టులను ఈ నెల రోజులు చదివితే 90% మార్కులతో అదరగొట్టవచ్చు. అసలు చదివే ఇష్టం లేకపోతే పుస్తకం ముట్టకు. నీకు అభిరుచి ఉన్న మెరుగైన రంగంలోకి నీ సత్తా చాటు. జీవితం అంటేనే ధైర్యంగా పోరాడాలి. అంతేగాని ఇలా అర్ధాంతరంగా జీవితం చాలిస్తే ఎలా? అందరూ నిన్ను పిరికి బందా అని భావిస్తారు. అంతేకాదు, నువ్వే లోకంగా బతుకుతున్న నీ తల్లిదండ్రులకు తీరని ఆవేదన మిగులుతుంది. ఆత్మహత్య ఆలోచన వస్తే వెంటనే ఆ ఆలోచనను తుడిచేయి. చుట్టూ ఉన్న వాళ్ళు మహా అయితే వారం, నెల రోజులు నీ గురించి మాట్లాడతారు. ఆ తర్వాత ఎవరి పనిలో వాళ్ళు మునిగిపోతారు. ఎవరో ఏదో అన్నారని నీకెందుకు శిక్ష విధించుకుంటున్నావు? ఓసారి ఆలోచించునేస్తాము. నేను ఈ వీడియో రూపంగా అయితే మీకు చెప్పవలసిన పదం ఇది. దయచేసి ఇది ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. చాలామంది పిల్లలు పాపం మనస్తాపానికి గురవుతున్నారు. ఇదే తమ జీవితం అనుకుంటున్నారు. ఎన్నో లక్ష్యాలు ఉన్నాయి. దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. 10 మందిని కాపాడదాం. ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్.